వెతికి పిలిచెను. వెలుగై ఉన్న యేసు ఆరాధన, వెలుగై ఉన్న యేసు ఆరాధన, వెలుగై ఉన్న యేసు ఆరాధన, జీవ వెలుగై ఉన్న యేసు ఆరాధన, సత్యమై ఉన్న యేసు ఆరాధన, సత్యమై ఉన్న యేసు ఆరాధన, నిత్య జీవమై ఉన్న యేసు ఆరాధన, నిత్య జీవమై ఉన్న యేసు ఆరాధన, మార్గమై ఉన్న యేసు ఆరాధన, మార్గమై ఉన్న యేసు ఆరాధన, మార్గమై ఉన్న యేసు ఆరాధన, జీవ మార్గమై ఉన్న యేసు ఆరాధన, 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 పరిశుద్ధుడా, 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 పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధాత్మదేవుడా, పరిశుద్ధాత్మదేవుడా, ఆరాధన, 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 ఉన్నవాడా, ఉండేవాడా, ఉన్నవాడా, ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, బలమైన దేవా, నీతి సూర్యుడా, బలమైన దేవా, నీతి సూర్యుడా, ఆరాధన, 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 వాక్యమై ఉన్నవాడా, ఆరాధన, జీవవా, వాక్యమై ఉన్నవాడా, ఆరాధన, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఓ సృష్టికర్త ఆరాధన, ఓ సృష్టికర్త ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన, 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 ఆరాధన. రెండు చేతులెత్తి దేవుడి వైపు చూపి హల్లెలూయా, 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 హల్లెలూయా. అగ్ని
సింహాసనాసీనుడా అగ్ని సింహాసనాసీనుడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ఆకాశము వైపు ఆకాశము వైపు నా రెండు చేతులు చాచి నా రెండు చేతులు చాచి నా కనులు నీ వైపు ఎత్తుకొని నా కనులు నీ వైపు ఎత్తుకొని హృదయముతో ప్రార్థించుచున్నాను హృదయముతో ప్రార్థించుచున్నాను మరణము వరకు మరణము వరకు రాకడ వరకు రాకడ వరకు నన్ను విడువకుము నన్ను విడువకుము. అడగాలి అలాగే అడగాలి నన్ను మరణము వరకు రాకడ వరకు అడగండి రాకడ వరకు రాకడ వరకు రాకడ నన్ను విడువకుము నన్ను అడగాలి. విడువకుము. మళ్ళీ మరణము విడువకుము. రాకడ వరకు నన్ను విడువకుము నన్ను విడువకు నన్ను విడువకు అలాగే ప్రార్థన చేయండి. దేవుడు విడిచిపెడితే పాతాళానికి వెళ్ళిపోతాం. దేవుడిని మనం కానీ మనల్ని దేవుడు కానీ విడిచిపెట్టద్దు. ఇదే మీరు అడగాలి దేవుడిని. అయ్యా నన్ను, నా భర్తని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సేవకులను విడిచిపెట్టొద్దు. అడగండి. మీ పిల్లల్ని కానీ మీ ఇంటి వారిని కానీ విడిచిపెట్టొద్దు. మీరు విడిచిపెడితే మేము అన్యాయం అయిపోతాం, వాడి చేతిలో పడిపోతాం. వాడు మమ్మల్ని చంపేస్తాడు, కబళించేస్తాడు. దయచేసి ప్రార్థన చేయండి. మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో మాట్లాడండి. మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడండి. నన్ను విడవద్దు, నా పిల్లల్ని విడవద్దు, నా కుటుంబాన్ని విడవద్దు, మా సంఘాన్ని విడవద్దు. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నన్ను విడవద్దు. మీరు ఎంత బాగా ప్రార్థిస్తారో అంత దేవుడు ప్రసన్నుడవుతాడు. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఒకసారి దేవుణ్ణి అడగండి. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. ఎవరైనా సరే ఏదైనా అనారోగ్యం మీ శరీరాన్ని పట్టి పీడిస్తుంటే మీ శరీరంలో ఉన్న రోగం ఏదో దేవుడికి తెలియచేయండి. షుగర్, బీపీ, నడునొప్పి, బాధలు, కష్టాలు, చర్మ వ్యాధులు, రకరకాల వ్యాధులు దేవుడితో చెప్పండి. ఈరోజు మీరు మొరపెట్టాలి. దేవుని సన్నిధి మనతో ఉంది.
ఉద్యోగాలు లేనివారు, వివాహాలు కానివారు, వ్యాపారాలు సరిగ్గా లేనివారు, అప్పుల బాధలో ఉన్నవారు, ఆదాయాలు సరిగ్గా లేనివారు దేవుడి దగ్గర చెప్పండి. మనుషుల దగ్గర చెప్పకండి, దేవుడితో చెప్పండి. దేవుడితో మాట్లాడండి. మీకున్న ఇబ్బందులన్నీ దేవుడితో మాట్లాడండి. మీకున్న బాధ అంతా దేవుడితో చెప్పండి. మీ పిల్లల గురించి దేవుడితో మాట్లాడండి. తప్పిపోతున్న మీ ఇంటి వారి గురించి దేవుడితో చెప్పండి. దేవుడితో మాట్లాడండి. ప్రభువుతో మాట్లాడండి. అయ్యా, నాకు నెమ్మది లేదు, నా మనసుకు నెమ్మది లేదు, నా హృదయానికి నెమ్మది లేదు, నా శరీరంలో నెమ్మది లేదు అన్నవారు దేవుడితో మాట్లాడండి. పరలోకమందున్న ప్రభు నీ ప్రార్థన విని నిశ్చయముగా నీ మొర విని నీకన్నిటిని తుడిచి నిన్ను స్వస్థపరచును గాక. ఆమేన్ చెప్పాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. శ్రద్ధగా చక్కని వాతావరణంలో ఉన్నాం. దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. బలంగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ వచనం నుండి చివరి వచనం వరకు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ వచనము నుండి చివరి వచనం వరకు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులకు తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకు నిద్రపోవదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. జాగ్రత్తగా ఒక్కొక్క మాట శ్రద్ధగా వింటే మన వాక్యం వినడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కానీ నా ఉద్దేశంలో వేల్పూరికి మొదటి ప్రాధాన్యత. మీరు చక్కగా వాక్యాన్ని వినండి. వాక్యం చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలి. వినేవారిలో కూడా పరిశుద్ధాత్మ ఉంటే చక్కగా అర్థమవుతుంది. వాక్యంలో యథార్థంగా ఉండేవారు జీవితంలో తలదించుకునే పరిస్థితి రాదు. వాక్యానుసారంగా జీవించేవారు సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడూ రాదు. వింటున్నారా? ఈ కీర్తన రాసింది దావీదు.
దావీదు గురించి యేసుప్రభు ఇచ్చిన సాక్ష్యం మీకు అందరికీ తెలుసేమో, మరొక్కసారి వినండి. దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. మళ్ళీ చెప్తాను, దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు అంటే దావీదుకు ఏ ఆలోచన వచ్చినా అది దేవుడి దగ్గర నుంచి వస్తుందట. హల్లెలూయా! ఎంత ధన్యుడో చూడండి. అలాగే దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన దావీదు చేయడట. ఆయన హృదయానుసారంగా ఆలోచిస్తాడట. జాగ్రత్తగా వింటున్నారా? మనం ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన మానేశామో మన జీవితాలు ధన్యం. దేవుడికి వచ్చే ఆలోచన మన ఆలోచన ఒక్కటైపోయినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఇది దేవుని ఆలోచన కాదా? చూసారా, దావీదుకి దేవుడు ఆలోచన చెప్తాడు. అయితే దావీదు ఎప్పుడైనా పడిపోయాడా? మరి దేవుడు ఆలోచన కలిగిన దావీదు ఎప్పుడు పడిపోయాడు? చూసారా, దావీదు దేవుడు ఆలోచన చేసినంతకాలం పడిపోలేదు. ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ చూసినప్పుడు శరీరంలో నుంచి ఆలోచన వచ్చింది. శరీర ఆలోచన అంటే సొంత ఆలోచన వచ్చింది. ఆ స్త్రీ నాదైతే బాగుండును అనుకున్నాడు. దేవుడు ఆలోచన పక్కన పెట్టి తన ఆలోచన నెరవేర్చుకుని పడిపోయాడు. పడిపోయి నానా బాధలు, నానా కష్టాలు, నానా శ్రమలు పడిన తర్వాత దేవుడి దగ్గర ఒక మాట చెప్పాడు, నేను పాపం చేసి తిని నీ ఆలోచన నుంచి తొలగిపోయాను, నీ నుంచి తొలగిపోయాను, నన్ను క్షమించు అని చెప్పి చనిపోయే వరకు దేవుడు ఆలోచనలోనే జీవించాడు. హల్లెలూయా! మీరు దేవుడు ఆలోచన ఏంటి అనేది గ్రహించలేనప్పుడు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ మనం దెబ్బతింటున్నాం అంటే, నేనైనా మీరైనా దావీదైనా ఎవరైనా మనకు ఒకసారి సొంత ఆలోచన వస్తుంది, శరీర ఆలోచన వస్తుంది, లోక ఆలోచన వస్తుంది, పడిపోతాం. అందుచేత పౌలు చక్కని మాట చెప్పాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవింతురు. హల్లెలూయా! మీకు వచ్చే ఆలోచనలన్నీ అమలు చేసేసి నాశనం అయిపోయారు. నాశనమే. మానవుని ఆలోచన, దెయ్యపు ఆలోచన నాశనానికి దారితీస్తుంది. కాబట్టి దేవుడి ఆలోచనతో మనం జీవించినంతకాలం పడిపోవటం అసాధ్యం. పడిపోవటం అసాధ్యం. చాలామంది ఇక్కడ నేను వాక్యం చెప్పేటప్పుడు జరిగిపోయిన వాటి గురించి బాధపడుతున్నారు మీలో కొంతమంది. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన విషయాలు మాట్లాడను. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమని మాట్లాడతాను. దేవుని స్తోత్రం. జరిగింది మీరు నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను ఎలా చేశాను అందుకే పాస్టర్ గారు నన్ను ఇలా, నాకేం పనేమీ లేదనుకుంటున్నావు ఏంటి? నువ్వు ఎలా చేసావు అనేది చెప్పటానికి ఇక్కడ బలిపీఠం మీద నుంచోలేదు. నువ్వేం చెయ్యకూడదో చెప్పటానికి నుంచున్నాను. హల్లెలూయా! జరిగిపోయిన కూడా వదిలేయి, దాన్ని మర్చిపో. దాన్ని దేవుడు మర్చిపోయాను అన్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. నేను జ్ఞాపకం చేసుకోను, మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నూతన క్రియ చేయించున్నాను. హల్లెలూయా! అర్థమైందా? నిన్నటిదాకా నువ్వేం చేసావు వదిలేయి. ఈరోజు ఒక శుభారంభం చెయ్యి నీ జీవితంలో. అవి చెప్పటానికే నీ ముందు నుంచున్నాను. చాలామంది బయట పాస్టర్ గారు నేను ఇదివరకు చేసి నా వంక చూసి ఇలా మాట్లాడుతున్నాడు, నాకేం పని లేదనుకుంటున్నారా మీరు? అలాంటి సంభాషణ నా దగ్గర నుంచి రాదు. కాకపోతే మీకు గుండెల్లో ఒక దిగులు వస్తుంది, చేశాం అనిపిస్తుంది. దానికి కారణం నేను కాదు, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! కాబట్టి ఒక్కొక్క మాట మీ గుండెల్లో నాటుకుని పోవాలి. మొదటి మాట, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు
నాకు ఉత్తరం ఇమ్ము. మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రపంచంలో ఏ మనిషి నీతిమంతుడు కాదు, యేసు తప్ప. కాబట్టి నా నీతి కాదు, నీ నీతి నాకు ఆధారం. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి. కల్పనా కథలు చెప్పాను అనుకోండి, ఈ చుట్టూ ఉన్నాయన్నీ కొనేసి పెద్ద మందిరం అయిపోయినాయి. ఇప్పటికి మంది ఉన్నవాళ్ళని వెళ్ళిపోమంటున్నాం, మనం వచ్చిన వాళ్ళనే రావద్దంటున్నాం. అర్థమవుతుందా? నా నీతికి అంటే నా నీతికి ఆధారం నువ్వు, నీ నీతే నా నీతి. హల్లెలూయా. ఆయన నీతికి ఆధారం ఎవరో? దేవుడు. కాబట్టి మన నీతి పనిచేయదు. ఎవరి నీతి? దేవుని నీతి. అంచేత ఎవరైతే దేవుడు నీతి మీద ఆధారపడతారో వారు ప్రార్థన చేస్తున్నప్పుడే జవాబు ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. నేను మొరపెడుతున్నాను, నాకు ఉత్తరం ఇయ్యి. చాలా చక్కగా మాట్లాడతాడు దేవుడు, చాలా బాగా మాట్లాడతాడు. మీరు మాట్లాడటానికి అలవాటు పడాలి. మొన్న ఈ మధ్యన ఒక పెద్ద దైవజనుడు చెప్తున్నాడు, కాలిఫోర్నియాలో ఒక సహోదరి భర్త చనిపోయాడు, పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు, బాగా చదివించుకుంది, పిల్లలిద్దరూ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. ఆవిడ రాత్రి పగలు ప్రార్థన పిల్లల గురించి. తండ్రి లేరు నాయన, దూరంగా ఉన్నారు, పడిపోతారేమో, దారి తప్పుతారేమో, నాయన పిల్లల్ని చూసుకో అన్న తర్వాత ఒక 2 సంవత్సరాలకు పిల్లలిద్దరూ ఫోన్ చేశారు, అమ్మ వస్తున్నాం ఇంటికి. ఇంకా సంతోషం అయిపోయింది. మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఇంటికి వస్తున్నారు పిల్లలిద్దరూ, క్షేమంగా తీసుకురండి, దారిలో అపాయాలు లేకుండా తీసుకురండి, చానాళ్ళకి వస్తున్నారు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనలో నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నుంచుని ఉన్నాడు తెల్లని వస్త్రాలతో. హల్లెలూయా. యేసయ్య నుంచున్నాడు ఎదురుగండు. ఏమ్మా ప్రార్థన చేస్తున్నావా? అవును. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నేను అంత సాధారణంగా కనపడను ఎవరికి. నీకు ఎందుకు కనపడ్డానో తెలుసా? ఎందుకు ప్రభు అంటే, నీ ప్రార్థన అంగీకరించాను, నీ పిల్లల్ని కాపాడుతున్నానని చెప్పటానికి వచ్చాను. హల్లెలూయా. ఇచ్చేశాడు. ఇంకా ఆడ పిల్లలకు తిరుగులేదు, వాగ్దానం ఇచ్చేశాడు. ఇంకా ఆయన అలా చూస్తూ ఉండిపోయింది. తెల్లని వస్త్రాలు, ధవళ వర్ణం, ప్రేమతో ఉన్న కన్నులు, ఏడుస్తూ ఉంది. ఆయన వెళ్తలేదు, ఎందుకంటే ఈవిడికి చూడాలని ఉంది. ఆయన నిలబడ్డాడు. ఇంకా వదులుతలేదు. వదులుతారా? యేసు ప్రభుని చూస్తే వదలరు కదా. అప్పుడు అన్నాడు, అమ్మా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామా అన్నాడు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తాడో అని తెలుసా మీకు? తెలీదా? అలా అయోమయంగా చూస్తారేంటి? దేవుని కుడిపార్శ్వన ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు దాకా ప్రార్థన చేస్తాడో తెలుసా? ఆయన మధ్యాకాశానికి, మనం మధ్యాకాశానికి కలుసుకునే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన రెండో పని ఏం చేయడు, ప్రార్థన చేస్తాడు. అమ్మ ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామా? చేద్దాం ప్రభు. కళ్ళు మూసుకో. అప్పుడు కళ్ళు తెరిచింది, వెళ్ళిపోయాడు, లేడు. ఇప్పుడు ఆయన్ని కళ్ళు తెరిచినని చెప్పి అన్నిచ్చిలా కనబడతలేదు. వెళ్ళనివ్వదు. అప్పుడు పిల్లలిద్దరు వచ్చారమ్మా అంటే, మీరు ఎంత ధన్యులు ఆయన, ప్రభు కనిపించాడు. ప్రభు ఎలా ఉన్నాడమ్మా? తెల్లని వస్త్రాల్లో, ప్రకటన గ్రంథంలో యోహాన్ రాసినట్టున్నాడు అందట. హల్లెలూయా. నువ్వెంత ధన్యురాలివి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థన దేవుడు వినాలి. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే దేవుడు నీతి మనకు ఆధారం కావాలి. హల్లెలూయా. మన నీతి కాదు, దేవుడు నీతి. కాబట్టి దావీదు ప్రార్థన దేవుడు వింటాడా? వినడా? వెంటనే స్పీడు, వెంటనే వింటాడు. ఎందుకంటే దావీదు హృదయం
క్లీన్, ఏమి భేషజాలు లేవు, చక్కని హృదయం. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అనకూడదు, మీరు వారే దేవుణ్ణి చూస్తారు అనాలి. హల్లెలూయా. యథార్థ హృదయం లేకుండా దేవుణ్ణి చూడలేరు కదా. కాబట్టి ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. చూసారా, యేసు ప్రభు అన్నాడు, నా మార్గము ఇరుకు. చెప్పండి, అంతే కదా. చెడ్డ మాటలు మాటకూడదు, చెడ్డ దృశ్యాలు చూడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరితోటి అబద్ధాలు ఆడకూడదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. వింటున్నారా? ఇప్పుడు ఈ లోకంలో ఉండేవారికి దేవుని మార్గం నచ్చుతుందా? అస్సలు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, క్రైస్తవులకే నచ్చుతలేదు ఆయన మార్గం. ఒకసారి నన్ను ఒక ఆయన అడిగాడు, మీరు సంఘంలో చెప్తున్నారు కదా, అలా ఉండాలంటారా అని అడిగాడు. అదేంటయ్యా, చాలా కష్టం కదండి. అయితే ఏం చేద్దాం? మరి దావీదు ఏమంటున్నాడు? నీ మార్గం ఇరుకు, నీ మార్గం ఇరుకైనా నేను విశాలతలోనే ఉన్నాను. హల్లెలూయా. ఇరుకు మార్గంలోనే యథార్థత ఉంది, ఇరుకు మార్గంలోనే పరలోకం దొరుకుతుంది. పరలోకానికి వెళ్ళే మార్గము ఇరుకు. పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, లంచం తీసుకోకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అననీయ సప్ఫీరా ఆస్తి విషయంలో అబద్ధం ఆడిద్దరూ చచ్చిపోయారు. మరి ఇరుకు మార్గం. చాలామంది అడిగారు నన్ను, అబద్ధం ఆడకుండా ఎలాగండి? ఆడొచ్చని నేను ఎలా చెప్తాను, ఆడొద్దని ఆయన చెప్తే. హల్లెలూయా. మరి ఇరుకు మార్గంలో విశాలత ఉంది, ఇరుకులో విశాలత ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వయసులో ఉన్న అమ్మాయి ఉందనుకోండి ఇక్కడ. ఈ అమ్మాయి సెల్ ఫోన్ చూడకూడదు, చెడ్డ దృశ్యాలు చూడకూడదు, విధేయురాలుగా జీవించాలి, దేవుడి కొరకు జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అందరిలాగా సినిమాలకు వెళ్ళకూడదు, అందరిలాగా పార్కులకు వెళ్ళకూడదు, అందరిలాగా బీచ్లకు వెళ్ళకూడదు, అందరిలాగా తైతెక్కలు ఆడకూడదు, అందరిలాగా శరీరం కనబడే డ్రెస్సులు వేసుకోకూడదు, అందరిలాగా మేకప్లు వేసుకోకూడదు. ఏమంటుందా పిల్ల? మరి ఎలా ఉండాలా? ఇరుకు. కానీ ఆ పిల్ల అలాగా ఎదిగితే ఆ అమ్మాయి జీవితాన్ని అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. రెబ్కాను పట్టుకెళ్ళి మహా ఐశ్వర్యవంతుడైన అబ్రహాం కోడలు చేశాడు. ఊరికే రాదు, మార్గం ఇరుకు. కానీ దావీదు ఇరుకు మార్గంలో నడుస్తూ ఉండగా గొర్రెల కాపరి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. చెప్పాలి, గొర్రెల కాపరి ఏ మార్గంలో? ఇరుకు మార్గంలో. యోసేపు ఇరుకు మార్గంలో వెళ్ళి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రూత్ ఇరుకు మార్గంలో వెళ్ళి ఏమైంది? పెద్ద పొలానికి యజమాని అయింది. ఎస్తేరు ఏమైంది? రాణి అయింది. మీరేమవరా? భలే చెప్తున్నారండి, ఎంత బాగా చెప్తున్నారో. మీకేమో విశాలమైన మార్గం కావాలా? మీ పిల్లలకు విశాలమైన మార్గం కావాలా? విశాల మార్గం మరణం, ఇరుకు మార్గం జీవం, వెళ్ళి మరలి ఏ మార్గం కావాలి మనకి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విశాలమైన మార్గాలు కావాలి. హ్యాపీగా ఉండాలి. మా అమ్మ ఏమనకూడదు, మా నాన్న ఏమనకూడదు, జాలీగా ఉండాలి. జాలీగా వెళ్ళే మార్గం చివరికి నరకం. దేవుని స్తోత్రం. నరకం, అది నరకం. పాస్టర్లు, విశ్వాసులు చాలామంది విశాల మార్గంలోనే ఉన్నారు, ఇరుకు మార్గంలో లేరు. ఇరుకు మార్గంలో ఉండేవారి దగ్గర తక్కువ మంది ఉంటారు జనం, కానీ అందరూ పరలోకం వెళ్తారు. ఓకే, ఇరుకులో విశాలత కలిగి చేసావు,
నా ప్రార్థన అంగీకరించు. రెండోది, ఈ విశాల మార్గంలో వెళ్ళేవాడి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. సరే, సింపుల్గా చెప్పేశాడు. నా గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. యేసు ప్రభు వల్ల దేవుడి గౌరవం పెరిగిందా తగ్గిందా చెప్పాలి. పౌలు వల్ల, దావీదు వల్ల, అబ్రహాం వల్ల, మోషే వల్ల, యోధ వల్ల తగ్గింది. అవునా? ఇప్పుడు చెప్పండి, గుండెల మీద చేసుకుని, నా వల్ల నా ప్రభు పేరు ఘనపరచబడుతుంది అని ఎంతమంది చెప్పగలరు? మీలో ఆలోచించండి. మీరు వల్ల ఆయనకు ఆ గౌరవం. అర్థమైందా? మేము రాజమండ్రి వెళ్తున్నాం, పాస్టర్ గారు నేను కారులో. విద్యాశ్రమం దగ్గర ఒక అతను పడిపోయి ఉన్నాడు, మనిషి. మనం అలా వెళ్ళిపోకూడదు కదా, కారు ఆపాం. ఎవరండి పడిపోయారు పాపం. ఆ పక్కన చేపలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కానీ చెప్పడికి అతనే లెగుతాడండి. అదేంటమ్మా పడిపోయేలా లెగుతాడంటే తాగేసుకున్నాడండి. కానీ చెప్పి అలాగే పడి ఉంటాడు, ఒక అరగంట లెగుతాడు. ఎవరమ్మా అతను? చర్చికి వెళ్ళి వచ్చాడండి, తాగేసి పడిపోయాడండి. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? చర్చికి వెళ్ళి వచ్చి ఏం చేస్తున్నాడు? తాగేసి పడిపోయాడు. తాగుబోతులు రావద్దంటున్నానా నేను మందిరానికి కదా? ఇప్పుడు ఆ చేపలు అమ్మి అతన్ని అడిగాను, చర్చికి వెళ్ళి ఎలా తాగుతున్నాడు? మేము చర్చికి వెళ్తామని చెప్పలేదు, మమ్మల్ని ఏదని అంటాడని. చర్చికి వెళ్ళి ఎలా తాగుతాడు? పాస్టర్ గారు ఇతను కలిపి కూడా తాగేస్తారు అన్నాడు అతను. ఇక్కడ చేపలు పట్టుకెళ్ళి వేయించుకుని తిని తాగుతారు. ఇంకా చెప్పుంటే మీరెవరని అడుగుతాడు, చెప్పాల్సి వస్తుందని ఉడాయించేసాం అక్కడి నుంచి. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆ దేవుని గౌరవాన్ని ఏం చేస్తున్నారు? ఎంత దారుణం! ఈ రోజున క్రైస్తవుల్ని తిడుతున్నారు, మామూలుగా తిడతలేదు. ఎంత అగౌరవముగా ఉంటున్నారంటే పాస్టర్లు, విశ్వాసులు అసహ్యమైన పనులు చేస్తున్నారు. అందుకే యేసు సేవా కేంద్రంలో ఉండేవారందరూ యేసు ప్రభుకి గౌరవం తెచ్చేవారే ఉండాలి. హల్లెలూయా! ఎవరికి గౌరవం తేవాలండి? యేసు ప్రభు గౌరవం తెస్తే మనకు గౌరవమే కదా, మనకు గౌరవమే కదా. యేసు ప్రభువుని గౌరవించడం వల్ల మనకు గౌరవం పెరుగుతుంది కదా, మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది కదా. ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారయ్యా మీరు? ఒకటి. రెండు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? వ్యర్థమైనది ఏది? లోకము, శరీరము, ధనము, కామము. ఇవన్నీ వ్యర్థమైనయా? వ్యర్థమైనయా కాదు? ఎలా వ్యర్థమైనవి చెప్పండి చూద్దాం. ఇవన్నీ ఎలా వ్యర్థమైనవి? మనకు ముందున్న వారందరూ బాగా డబ్బులు, మేడలు సంపాదించిన వాళ్ళు అందరూ ఉన్నారా? వెళ్ళిపోయారు. మనం వెళ్ళమా? గ్యారంటీయా? మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి, తీర్పులోకి. తీర్పులో ఏమవుతుంది? లోకాన్ని ప్రేమించి పాపం చేసిన వారిని ఎక్కడికి పంపుతాడు? నరకానికి. నువ్వు ఎవరిని ప్రేమించాలి ఎక్కడ ఉండగా? ఈ దేశములో పరదేశివై ఉండుము. హల్లెలూయా! నువ్వు పరలోక రాజ్యాన్ని, పరలోకాన్ని ప్రేమించి అక్కడికి వెళ్తావు, లోకాన్ని ప్రేమించి కిందకి వెళ్తావు. మృతులు, సజీవులు. మృతులు ఎవరు? కిందకి వెళ్ళేవారు. సజీవులు ఎవరు? పైకి వెళ్ళేవారు. నువ్వు మృతుడువా, సజీవుడువా అనేది ఆలోచించుకో. రాత్రి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, వింటున్నారా అందరూ? చాలా పెద్ద పాస్టర్ గారు ఆయన. వాళ్ళ మావయ్య గారు చనిపోయారట, ఆయన కూడా పాస్టర్ గారే.
సమాధి చేశారట. సమాధి చేశాక బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కనుక ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ దానికి నీట్గా కట్టి పాలరాయన్ని వేసి చేయడానికి సిద్ధపరిచారు. అప్పుడు మళ్ళీ సమాధి తవ్వారు, పెట్టి తీశారు. పెట్టి తీసిన తర్వాత తవ్వేవాళ్ళతో అన్నాడంటే, ఒకసారి పెట్టి మూత తీయండి, ఆయన ఎలా ఉన్నాడో చూస్తాను అని అన్నాడట. వాళ్ళు భయపడిపోయారట. బాబాయ్ మేము తీయమండి అన్నారట. దాంట్లో ఒక అతను ధైర్యంగా ఏమైందని చెప్పి పెట్టి ఇలా తీశాడట. తీశాక లోపల చూశాక ఇతనికి చాలా ఆశ్చర్యం కలిగిందట. ఆ పెట్టి లోపల మొత్తం అంతా మట్టి ఉందట. దేవుని స్తోత్రం. ఎముకలు, మట్టి, చిన్న చిన్న తోళ్ళు, మ్యాక్సిమం అంతా మట్టి ఉందంట. అసలు మట్టి ఎలాగొచ్చింది ఆ పెట్టిలోకి? పెట్టి చాలా ఖరీదైంది, ₹1,00,000 ఎంతో. అది అసలు పెట్టి లోపలికి ఏమీ వెళ్దాం. పెట్టులో మట్టి ఎలా ఉంది? వెంటనే అక్కడ మోకరించి వాళ్ళందరు తవ్వేవాడితో చెప్పాడంట, చూడండి మొన్న అయినది మొన్న అయిపోయింది. హల్లెలూయా. ఆకారం లేదు, ఏమీ లేదు. ఎన్ని హంగులు, ఎన్ని మేకప్లు కదా, వెనక్కి లాగి కడతాం, ముందుకి పీక్కుని కట్టుకుంటాం. ఆ 4 ఎంటుకలు ఊడిదాకా పీకుతామే. నా ఎంటుకలు ఎవరు చూస్తున్నారు? నేను తిప్పుకుంటాం ఎవరైనా చూస్తున్నారా? నా శరీర సౌష్ఠం చూసారా? నేను ఎంత అందంగా ఉన్నానో. కానీ అక్కడ ఏముంది? మట్టి. ఆ మట్టిలో కళ్ళజోడు ఉందంట. అలాగా ఆయన కళ్ళజోడు ఇలాగెలా తీసి దులిపి కడిగి ఆ కళ్ళజోడు అక్కడ ఉన్న నలుగురిని కేకేశాడంట, మీలో ఎవరికి కావాలబ్బాయి కళ్ళజోడు మంచిదని? నువ్వే పెట్టుకో, మాకెవరికి ఆ సచ్చినుడు కళ్ళజోడు వద్దన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందా? కొంతసేపు కనబడి నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు సుఖంగా ఉండటం కోసం తప్పు చేస్తున్నావు. నువ్వు సుఖంగా ఉండటం కోసం డబ్బులు మారుతున్నావు. నువ్వు సుఖంగా ఉండటం కోసం అందరినీ బాధ పెడుతున్నావు. నువ్వు సుఖంగా ఉండటం కోసం అమ్మని ఏడిపిస్తున్నావు, భర్తను ఏడిపిస్తున్నావు, భార్యను ఏడిపిస్తున్నావు, అందరినీ ఏడిపిస్తున్నావు. కొంతమంది పాస్టర్ గారు సుఖంగా ఉండటం కోసం సంఘాన్ని ఏడిపించేస్తాడు. వీళ్ళు మొత్తం మీద సుఖాన్ని కోరుకుంటున్నారు. సుఖాన్ని కోరుకుంటున్నటువంటి ఈ శరీరం ఏమైంది? మట్టిలో కలిసింది కదా. మరి ఎందుకు తాగుతున్నావు? సుఖమాది వ్యర్థమే కదా. నువ్వు చేసేదంతా వ్యర్థమే కదా. భూమి ఆకాశాలు గతించిపోతాయి కదా. నీ పిల్లలు వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళిపోతావు కదా. పిల్లలంత గట్టిగా పట్టుకున్నావు, పిల్లలు వదిలి నువ్వు వెళ్ళవా? వెళ్ళాలి కదా. అంటే ప్రేమించొద్దనా? క్రమంగా పెంచొద్దనా? యథార్థంగా ఉండొద్దనా? కాదు. ఈ వ్యర్థమైన వాటిని, అబద్ధాన్ని ప్రేమించకుండా వీటన్నిటినీ కలుగ చేసిన దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. మన కుటుంబాలను, మన శరీరాలను, మన జీవితాలను దేవుడికి అప్పగించుకోవాలి. నీ ఇంటిలో, నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఏది ఉండకూడదు. మా ఆయన చెప్పాడండి, మీ ఆయన చెప్పినా సరే, నీ కూతురు చెప్పినా సరే, పాస్టర్ గారు చెప్పినా సరే, వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు, అబద్ధమైన దాన్ని ప్రేమించొద్దు కదా. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించు. హల్లెలూయా. మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆయుష్కాలం అధికమవుతుంది, పిల్లలు బాగుంటారు. ఇప్పుడే చెప్పాను, నీ పిల్లలు నేను కాపాడుతున్నాను అని జవాబిచ్చాడు. చూడండి. హల్లెలూయా. మీరు దేవుడి కంటే ఎక్కువ పిల్లల్ని ప్రేమిస్తే మీరు కాపాడుకోగలరా? మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోగలరా? మీ ఆస్తులు మీరు కాపాడుకోగలరా?
మీ బంగారాన్ని మీరు కాపాడుకోగలరా? నిన్నేం జరిగిందో తెలుసా ఇంజనీర్ గారు? పని మనిషో అంటున్నారు. శ్వేత అనే అమ్మాయి విజయవాడలో ఇలా ప్రసన్నమని అంటూనే అడిగి ఒక ముసలాయన, అమ్మ మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉంటున్నాను, ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉంటే చూడు. ఈవిడికేం తెలుసు, ఎవరికి తెలుసు ఎవరు నమ్మకమైన వాళ్ళు? కొత్తగా వచ్చారు 3 పిల్లలు, ఆ అమ్మాయి పనిలోకి వెళ్తుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పి పట్టుకెళ్ళి పనిలో పెట్టింది. వారం రోజులు అయింది పనిలో చేరే పిల్ల, చక్కగా చేస్తుంది, బాగుంది. కాకేశాడు, బాగుందమ్మా, చాలా బాగా చేస్తుంది అన్నారు. ఆయన ఫోన్లు, ఆయన అకౌంట్లు, ఆయన ఆన్లైను అన్నీ వింటుంది. ఓ పక్కనే పని చేస్తుంది, ఎడుతున్నవా, ఓ పక్కనే కాదు మరి, ఓ పక్కన అన్నీ వింటుంది. ట్రాన్సాక్షన్ అంతా బంగారం 20 కాసులు ఉంది అంటున్నాడు కూతురుతో. కొడుకుతోటి ఒరే 12 లక్షలు ఉన్నాయిరా క్యాష్ అంటున్నాడు. అన్నీ ఉంది. 4 రోజులైంది, రాత్రి వచ్చింది. అలా ఆయన తీసుకుని ఇప్పుడు వచ్చావేంటమ్మా అన్నాడు. ఇప్పుడు బంగారం కోసం డబ్బుల కోసం వచ్చామండి అని చెప్పి ఇద్దరు కలిసి నెత్తి మీద కొట్టి చంపేసి 3 పిల్లలిద్దరు మొత్తం పట్టుకెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఇంజనీర్ గారి గుండెల్లో రాయడిపోయింది. ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి రోజులు అనుకుంటున్నారు మీరు? ఆయన వ్యర్థమైన దాన్ని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించుంటే ఆ ఇంటిలో ఆ కార్యం జరగదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక అబ్బాయి బెట్టింగ్ చేస్తున్నాడు, చాలా అప్పులు చేసేసాడు. తండ్రి కేకేసి, ఒరే ఈ రోజుతో నీ అప్పులన్నీ తీర్చేస్తున్నాను, ఇంక నువ్వు మళ్ళీ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. వెళ్ళను నాన్న అన్నాడు. వారం రోజులకి మళ్ళీ మొదలెట్టాడు. మళ్ళీ కేకేసి, ఈసారి బెట్టింగ్ చేస్తే నీ అప్పు నేను ఏమీ తీర్చను అన్నాడు. నువ్వు తీర్చిదేంటి, అంతా నాదే కదా అని నెత్తి మీద కొట్టి చంపేశాడు వాళ్ళ నాన్న. దేనికోసం? బెట్టింగ్ కోసం. జైల్లో ఉన్నాడు. అయిపోయిందా? వీళ్ళు మారిపోతారు అనుకుంటున్నావు నువ్వు? మారరు. మనుషులు చచ్చే వరకు మారేళ్ళు. జాగ్రత్త. నటిస్తారు మారినట్టు, ప్రాణాలు తీసేస్తారు. నరులారా, ఎంతకాలం వ్యర్థాన్ని అబద్ధాన్ని ప్రేమిస్తారు? హల్లెలూయా. వ్యర్థమైన వాటి కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటారు. డబ్బు కోసం, బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఈ రోజుల్లో ఇదివరకు దొంగలు వచ్చి, తణుకులో చాలా దొంగతనాలు జరిగినాయి. దొంగలు వచ్చి ఏయ్ బీరువతి, తాళం తీ, డబ్బులు తీ, బంగారం తీ అని పట్టుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు చంపేస్తున్నారు. ఇప్పుడు తేజ అనుకుంటుంది, పోనీ బంగారం పట్టుకోవచ్చు కదా, చంపేస్తాం ఎందుకని? సాక్ష్యం ఉండకూడదు కదా. దొరకరు. దొరికితే దొరుకుతారు, తర్వాత దొరకకపోతే ఎంజాయ్, ఎక్కడికో వెళ్ళిపోతారు. అమెరికా, లండను, వీసాలు ఉంటాయి, పాస్పోర్ట్లు ఉంటాయి. ఇప్పుడు చేసి పని అంతా అదే కదా. ఇతర దేశాల్లో ఉన్నారు, మన దగ్గర నుంచి డబ్బులు ఎట్టిపోయి కోట్లు రాజుల్లాగా విలాసవంతంగా జీవిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళందరికీ శిక్ష ఉంది. ఎవరు వేస్తారు? దేవుడు వేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడి పిల్లలమైన మనము వ్యర్థాన్ని అబద్ధాన్ని ప్రేమించవద్దు, వెతకొద్దు. ఓకే. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దావీదు దేవుడితో మాట్లాడుతున్నాడు. దావీదు ఇంతకీ ఎవరు? రాజు. దావీదు రాజు అయ్యుంటూ కూడా వెంటనే బంగారాన్ని, కిరీటాన్ని, రాజ్యాన్ని ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించమని చెప్తున్నాడు. హల్లెలూయా. చూసారండి, అదే దేవుని ఆత్మ. అందుకే దావీదు రాజైనా కూడా హృదయం నాదే అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని హృదయం ఉంటే మాటలు, హృదయం నిండిందే నోరు మాట్లాడుతుంది కదా. చూడండి, ఇక్కడ ఒక మర్మం ఒకటి తెలియజేశాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకొనుడి. ఇప్పుడు
దేవుని చిత్తానుసారమైన భక్తులు ఉంటారు, దేవుని చిత్తము లేని భక్తులు ఉంటారు. జాగ్రత్తగా వినాలి. దేవుని చిత్తానుసారమైన భక్తులేమో వ్యర్థాన్ని, లోకాన్ని ప్రేమించరు. దేవుని చిత్తం లేకుండా వచ్చిన భక్తులు లోకాన్నే ప్రేమిస్తారు. హల్లెలూయా. అంచేత పిలువబడిన వారు ఎందరో, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి ఇక్కడ మనకు మీకు ఒక మంచి మాట ఒకటి చూపిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. ఏర్పాటు చేయబడిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో మీరు చాలాసార్లు వినే ఉంటారు. మరొకసారి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టత ఇస్తాడు మనకి. దేవుడు ప్రేమించు వారిని, దేవుని ప్రేమించు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుడు పిలిచిన వారు ఎవరిని ప్రేమిస్తారు చెప్పాలి. దేవుడు పిలిచిన వారు ఎవరిని ప్రేమిస్తారు? దేవుడినే ప్రేమిస్తారు. హల్లెలూయా. దేవుడు పిలిచిన వారు ఎవరిని ప్రేమిస్తారు? దేవుడినే. మరి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? చదవండి. దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంవత్సరం పిల్లోడికి అన్నీ అమ్మాయి వాళ్ళు వెళ్ళి స్నానం చేయంటే ఆడికేం తెలుసు అంటాడు. అన్నీ తల్లి చేస్తుంది. స్నానం చేయించేస్తుంది, తుడిచేస్తుంది, బట్టలు వేస్తుంది, పౌడర్ రాస్తుంది, తల దూవుతుంది, నూనె రాస్తుంది. అయ్యో ఎన్ని పనులు చేస్తుందో. అమ్మాయి ఏంటి? లేదు, ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు అంటుంది. అప్పటితోటి పనిలోనే ఉంటుంది. ఆడికాడు చేసుకునే వరకు ఆడి పనులన్నీ ఎవరు చేస్తారో? తల్లి చేస్తుంది. అంతే కదండి. అలాగే దేవుడు కన్నవారు అంటే దేవుడి చేత పిలబడిన వారు అక్కడ రాశాడు, వారి పనులన్నీ నేనే చేస్తాను. గట్టిగా చెప్పాలి. ఇంకా అసలు నీకేం పనే లేదు, అసలు నీకే పని లేదు, అన్నీ ఆయనే. పెళ్ళి ఆయనే, పిల్లలు ఆయనే, ఉద్యోగం ఆయనే, డబ్బులు ఆయనే, ఆరోగ్యం ఆయనే, ఇల్లు ఆయనే, అన్నీ ఆయనే. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మరి ఆయన మీద ఆధారపడితే సరే ఆయన పిల్లలు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. దేవుడు పిలిచిన పిల్లలు దేవుడిని విడిచి వెళ్ళిపోయారా? వెళ్ళలేదా? ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి దేవుడు ఏం చేయలేడు. మీకు ఒక విషయం చెప్తాను. 12 మందిని పిలిచాడు, 12 మందిని అభిషేకించాడు, 12 మందిని ముద్దు పెట్టుకున్నాడు, 12 మంది కాళ్ళు కడిగాడు, 12 మందికి రక్త నిబంధన చేశాడు, 12 మందిని సమానంగా ప్రేమించాడు, 12 మందిని పక్కన పడుకోబెట్టుకున్నాడు, 12 మందితో యథార్థమే చేశాడు. 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. హల్లెలూయా. అతడు దేన్ని ప్రేమించాడు? ధనాన్ని ప్రేమించాడు. మరి దేవుడు యోధాను ప్రేమించలేదు అంటారా మీరు? ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను యోధా నిలబెట్టుకోలేదు. హల్లెలూయా. ఈరోజు నిలబెట్టుకోని వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న మిమ్మల్ని నన్ను దేవుడు పిలిచాడు, కానీ మనం దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే మన పనులన్నీ ఆయనే చేస్తాడు. అసలు ఏ పనైనా సరే మీకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు. లేదంటే ఆవిడ కనపడి, అమ్మ మీ పిల్లల్ని కాపాడుతున్నానని చెప్పాలా? అసలు చెప్పాలండి, అసలు చెప్పాల్సిన అవసరం ఉందండి ఆయనకి? అలా మాట్లాడతాడు, చిన్న పనులు చేస్తాడు. మీరు చెప్తే చాలా చాలా ఆశ్చర్యపోతారు, చాలా ఆశ్చర్యపోతారు. ఎన్నో సంఘటనలు. కానీ ఒక సంఘటన, నాకు ఆరోగ్యం బాగోలేదు, బెంగళూరు వెళ్ళాలి కోర్టుకి. అసలు ఏ విధంగానూ బాగోలేదు నా పరిస్థితి. రిజర్వేషన్ లేదు. రైలు ఎక్కాను. ఎక్కి నాకు కిటికీ దగ్గర బెర్త్ అంటే ఇష్టం, చల్లగా గాలి వస్తుందని ఆ బెర్త్ మీద కూర్చున్నాను. తణుకులోనే
ఆ బెర్త్ మీద కూర్చున్నాక కొంతసేపటికి టీసీ వచ్చాడు. రిజర్వేషన్ లేదండి, నాకు ఆరోగ్యం పోలేదంటే, ఇతను విజయవాడలో ఎక్కుతాడు, పడుకోండి విజయవాడ దాకా అన్నాడు. విజయవాడ దాకా పడుకున్నాను. విజయవాడలో లేచాను. మళ్ళీ అతను వస్తాడేమో, లేవాలి, ప్రభువా ప్రభువా ప్రభువా. విజయవాడ ట్రైన్ దాటిపోయింది. మళ్ళీ అరగంటకి టీసీ వచ్చాడు. వచ్చి, అతను రాలేదండి, మీరు పడుకోండి, అయితే నెల్లూరులో ఎక్కుతాడు ఇంకొకడు, ఇతను నెల్లూరులో దిగుతాడు, నెల్లూరులో ఇంకొకడు ఎక్కుతాడు అన్నాడు. ఓరి బాబాయ్, మళ్ళీ నెల్లూరులో దిగలా. మళ్ళీ అలాగే ప్రార్థన చేసి పడుకుని ఎదురయ్యాను. నేను లేచేటప్పటికి తిరుపతి వచ్చింది. ఆ టీసీ తిరుపతిలో దిగేస్తున్నాడు. నెల్లూరులో ఎక్కువడు కూడా రాలేదు. భలేవారండి బాబు, మీరెవరు అన్నాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అందుకే ఎవడో రాలేదన్నాడు. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి. ఇవి ఎలా ఉంటాయంటే దేవుడి కార్యాలు చాలా. మొన్న ప్రభు నమ్ముకున్న ఒక బిడ్డ సాక్ష్యం ఇస్తుంది. అహ్మదాబాద్ ఫ్లైట్ ఎక్కాలి ఆవిడ. 20 నిమిషాలు లేట్ అయిపోయింది. ఆవిడ సాక్ష్యం ఇస్తుంది. 20 నిమిషాలు లేట్ అయినందువల్ల ఆ ఫ్లైట్ తప్పిపోయింది. నా బదులు ఇంకొకళ్ళు ఎక్కేశారు. ఆడ చచ్చిపోయారు, నేను బతికి ఇంటికి వచ్చేసాను. హల్లెలూయా చెప్పండి. ఇవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి మీరు దేవుడి చేత పిలువబడ్డారు, దేవుడి చేత ప్రేమించబడ్డారు. మీరు ఎలా జీవిస్తున్నారో పరీక్షించుకోండి. హల్లెలూయా. దేవుడికి తగినట్టుగా మీరు జీవిస్తున్నారా? దేవుడికి తగినట్టుగా జీవిస్తున్నారా పరీక్షించుకోండి. అప్పుడు మీరు దేవుడికి తగినట్టుగా జీవించినప్పుడు మీ జీవితంలో, ఇందాక నేను ఆరాధన చేయించాను, మరణం వరకు రాకడ వరకు మమ్మల్ని వదిలిపెట్టదు. మరి మీరు వదిలిపెడతారా? వదిలిపెట్టదు. గట్టిగా పట్టేసుకోండి. ఎలాగైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. ఏమండి చెప్పండి సార్, ఎలాగైనా వెళ్ళేదేదో వెళ్ళాక కాళ్ళు పట్టుకునే కంటే ఇక్కడ ఉండగానే ఆయన పట్టేసుకుంటే గొడవ ఉంది మనకి. హల్లెలూయా. ఇక్కడ ఉండగానే ఆయనతో ఉండిపోతే మంచిది కదా. ఇక్కడ ఉండగానే ఆయనకు ఇష్టం అయిపోతే మంచిది కదా. ఓకే, తర్వాత చూడండి. భయము నుండి పాపం చేయకండి. చెప్పండి, ఎవరంటే భయం ఉంటే పాపం చేయకూడదు? దేవుడు. పాపము అనేది అస్సలు ఒప్పుకోడండి దేవుడు. దేవుడు భయం ఉన్నవాళ్ళు ఏం చేయరండి? పాపం చేసేవాళ్ళు అందరికీ దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు పాపం చేయరు. అబ్రహాముని అభిమేలెకు అంటాడు, చెల్లులని ఎందుకు చెప్పావు? చెల్లుడని ఎందుకు చెప్పావా నువ్వు? పైగా దైవజనుడు నువ్వు, పెళ్ళాం చెల్లులు అంటావా అని అడిగారు. ఏమన్నాడో తెలుసా అబ్రహాము? ఇక్కడ చూశాను, ఇక్కడ ఎవరికి దేవుడి భయము లేదు. నా భార్య అంటే ఈమె అందంగా ఉంది కనుక నన్ను చంపేసామని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని, నాకు దుర్మార్గులు మీరు, అందుకే నేను చెల్లుడు అని చెప్పాను అన్నాడు. అర్థమైందా? భయమేసంట. అక్కడ ఎవరికి దేవుడి భయము లేదన్నమాట. చూసారా? దేవుడు భయం లేని వారు ఇప్పుడు ఉన్నారా లేరా? రత్నం గారు ఏంటో అయోమయంగా చెప్తుంది. దేవుడు భయం లేనివాడు ఉన్నారా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. వాళ్ళే ఉన్నారు, అసలు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దేవుడు భయం లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు భయం ఉంటే తప్పు చేయరు, ఇంత గట్టిగా అరవక్కర్లేదు. దేవుడు భయం ఉంటే పాపం చేయరు. భయం నుండి పాపం చేయకండి. ఓకే, ఇప్పుడు పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఉంది. పడకల మీద ఉండగా హృదయంలో ధ్యానం చేసుకుని ఊరుకోండి. ఇంగ్లీష్లో సామెత ఉంది, తెలుసు కదా మీకు, ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్ మైండ్. ఖాళీగా ఉన్నవారికి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఎలాంటి ఆలోచనలు వస్తాయి? మీలో ఎవరినన్నా లేపితే కదా చాలా గొడవలు అయిపోతాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి?
అనవసరంగా తొందరపడి ఆయన పెళ్లి చేసుకున్నాను. అతను చేసుకుని ఉంటే ఏది పెళ్ళైనోళ్ళకి, పెళ్లి కానోళ్ళకి ప్రభాస్కి ఇంకా పెళ్ళి అవ్వలేదంట. నేను ఏమన్నా నచ్చుతానా? పెళ్లి కానోళ్ళకి, ఇంకొక ఆయనకి అనవసరంగా అక్కడ 70 లక్షలు, ఇక్కడ 30 లక్షలు, అక్కడ 20 లక్షలు పాడు చేశాను. ఇప్పటికి నా దగ్గర ఉంటే 1 కోటి ఉండును, 1 కోటి 2 కోట్లు అవును, 2 కోట్లు 4 కోట్లు అవును. బుర్రసెడిపోయి ఆలోచన పడకల మీద తలగడ మీద తలగడేసి పడుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. తలగడ మీద తలగడ. సరే, ఇప్పుడు నాకు ఏదో చూడాలని ఉంది, ఏదో చేయాలని ఉంది అన్న వెంటనే ఇదిగో గంటల తరబడి మాట్లాడతారా మీరు ఫోన్లు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చీటింగ్ల వాళ్ళు ఉన్నారా? లేరా? ఉన్నా కూడా మీరు ఒప్పుకుంటారా? ఇదిగో పాపానికి ఆయుధం, ఇదిగో దీంట్లో సకల మాలిన్యము దీంట్లోనే ఉంది. బూతులు ఉన్నాయి, దెబ్బలాటలు ఉన్నాయి, వంటలు ఉన్నాయి, షుగర్ వాళ్ళకి రోగాల మందులు ఉన్నాయి, బీపీకి రోగాల మందులు ఉన్నాయి, కూతుర్ని ఎలా పెంచాలో ఉంది, కూతుర్ని ఎలా చంపాలో కూడా ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఉంది, విడాకులు తీసుకుంటే ఏం చేయాలి, కాగితం ఎక్కడ పెట్టుకోవాలో ఉంది, పొలం కొంటే మోసం ఎలా చేయొచ్చో ఉంది, అప్పులు చేసిన వాళ్ళు ఐపీ ఎలా పెట్టాలో ఉంది. పాస్టర్ గారు వెనకాల నుంచి ఎలా పొడవలో ఉంది. సకల మాలిన్యం. ఇప్పుడు ఎక్కడ తీస్తారు ఈ ఫోన్? రత్నం గారు చెప్పండి. మీరంతా గొడవ ఎలాగున్నా మా ఆవిడైతే, మరియమ్మ గారు అయితే పనులన్నీ పూర్తి చేసుకుని మంచం మీద పడుకొని అప్పుడు తీస్తుంది. మరి మీరు మంచాల మీద ఏ పనులు కదా మాట్లాడాలి. పైగా ఆడ చూడండి, మేము అసలు ఒక అమ్మాయి నాతోటి ఫోన్ అండి, సెల్ ఫోనా ఎలా ఉంటుందండి అంది. ఎవరినో తీసుకుని వెళ్ళిపోయింది. చెప్పండి, ఈ సెల్ ఫోన్కి దాసులు అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరింటికైనా వెళ్ళండి మీరు. 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. 3వ గదిలో, పెళ్ళమో గదిలో, గదిని ఎక్కువ ఉంటే పిల్లలో గదిలో, ఓ అమ్మాయి అరగంట అయింది నేను వచ్చారా, కూర్చోండి. సకల మాలిన్యము. నిజం చెప్తున్నాను, మనం ప్రశాంతంగా పడుకున్నప్పుడు అది పడుకోదు. ఇది సుళ్ళు తిరిగిపోతాయి. అసలు ఈ దిక్కుమాలని పెళ్లి చేసుకుని నేను తప్పు చేశాను. అప్పుడు విడాకులు ఎలాగ ఇవ్వవలను? సెల్లో కొడతాయి. విడాకులు ఇచ్చేస్తున్నారు. దీన్ని చూసి చంపేస్తున్నారు. దీన్ని చూసి మొగుడికి మత్తుమంది కలిపి పాలలో మీకు ఇష్టమైన పాలు బోర్నవేట కలిపి తెచ్చాను అంటుంది. దాంట్లో పెళ్ళి వేస్తుంది. గబుక్కుని తాగేయకండి. కొంపలు ముంచేస్తున్నారు ఇప్పుడు. అలా చూస్తుందండి బేబీ గారు. ఏమ్మా, ఎక్కడన్నా పాలు ఇస్తే గమ్మును తాగేకు. ఓకే, ఆలోచనలన్నీ పడకల మీదే. ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్ మైండ్. దెయ్యము మనకు ఆలోచనలు పుట్టింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చేస్తుంది, నేనైతే తలగడ మీద తలగడ వేసి పడుకున్నాను. నా ఫ్రెండ్ ఏం చేస్తుంది ఇప్పుడు ఎస్తేరాని ఆలోచిస్తుంది. ఇంకేముంది, ఆలోచన వచ్చింది, చేసింది. ఏం చేస్తున్నావు, అంత పర్లేదు. యారా అంటే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు యారా అనే కదా అంటున్నారు. నువ్వేమనేదాను పెళ్ళికి ముందు మీ ఆయన్ని? యారా యారా అంటే ముద్దు పేరు. యారా అంతేనా? తేజ యారా అయినా పోనీ అండి అంటావా నువ్వు? అండి అంటావా? మరి నా భార్య ఇప్పటికే అండి అంటున్నాను.
మీరు అన్న మాట 45 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఇప్పుడు మీరే ఎంత ప్రేమ వస్తే మాత్రం యారా అంటమేంటి? ఇప్పుడు మా అత్తగారు మా మామగారిని ఏమనేది తెలుసా? ఏమండే మీకు బుద్ధి లేదేంటంటే అనేది, ఏమంటే అనే అనేది. దేవుని స్తోత్రం. కాబట్టి వివాహం అన్నింటిలోకి ఘనమైనది. తర్వాత నీ పెళ్ళి అయ్యేటప్పటికి నీకు తెలదా విషయం, పానుపు నిష్కళంకముగా ఉండాలి. హల్లెలూయా. అంటే పెళ్ళికి ముందు వ్యవహారాలు చేసిన వాళ్ళు పానుపు ఎక్కటానికి సరిపోరు. పెళ్ళికి ముందు ప్రేమ కలాపాలు నడిపిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, చంపేస్తాడు దేవుడు. నువ్వు ఎవరితో నడిపేవో వాళ్ళని చేసుకో, ఇంకొకళ్ళని ఎందుకు మోసం చేస్తావు? లేదా విడిచిపెట్టు, దేవుడి వైపుకి తిరుగు, దేవుడిని భర్తనిమ్మని అడుగు, దేవుడు భార్యనిమ్మని అడుగు. తప్పుడు పనులు చేయకు. వివాహమైన వారు కానీ అవని వారు కానీ ఎవరైనా సరే అక్రమ సంబంధాలు నరకపు దారి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ నేను ముగింతున్నాను. ఈ చెడు ఆలోచనలన్నీ కూడా పడకల మీద వస్తాయట. బైబిల్ చెప్తుంది. ఏమండి, పడుకున్నప్పుడే నిద్ర పట్టకముందు వస్తాయి ఈ ఆలోచనలన్నీ కూడా. అందుచేత ఏం చేయాలట? మీ హృదయములో ధ్యానము చేసుకొనుడి. హల్లెలూయా. హృదయం దేంతో నింపాలి చెప్పు? పడక మీద ఆలోచన వచ్చినప్పుడు ఫోన్ చేయాలా, ప్రార్థన చేయాలా? చేస్తున్నావా? దేవుడికి ప్రార్థన చేయాలి. మొన్న ఒక ఆవిడ సంఘంలోంచి వెళ్ళినవాడు అంతంట, ఏస్తావా కేంద్రంలో యవనస్తులు పాపం చేశారంటే దేవుడు చంపెత్తాడు ఆయన మాటల ప్రకారం అని ఉంది. దేవుని స్తోత్రం. అంటే పెద్దోడు చేయొచ్చని కాదు, అపరం చేయడానికి ఏం లేదు. దేవుని స్తోత్రం. హృదయంలో ఏముండాలండి? ధ్యానము. హృదయంలో ఎవరి ధ్యానము? మీరు పడకల మీద ఉండగా హృదయములో ధ్యానం చేసుకుని ఊరికే ఉండండి. ఎలా ఉండాలమ్మా? ఊరికే ఉండండి. రకరకాల ఆలోచనలు. సామెతలు 19 అంటాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకము పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము. ఇంజనీర్ గారి కంటే ఆవిడే బెటర్లా అని చెప్పేస్తుంది ఆవిడ. ఏమండి ఇంజనీర్ గారు, మీ ఆవిడ గారు వాక్యం చెప్పేస్తున్నారు నేను చెప్పకముందు. అమ్మో సరే. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన ప్రభావముతో, ఆయన ప్రభావముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంత్రులతోను చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఏదైనా పాప ఆలోచన వచ్చినప్పుడు మోకరించండి, లేదా ప్రార్థన చేసండి, వాక్యం చదువుకోండి, లేకపోతే పడుకోండి. మీకు 9-10 ఖాళీ అయిపోతే ప్రార్థన చేసుకుని పడుకుని ఎదురండి. పాప ఆలోచన పోతే తెల్లారేటప్పటికి టైం అయిపోయింది పర్లేదు, తెల్లారి ఏదో ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే ప్రార్థన చేయండి. అది బైబిల్ చెప్తుంది. దేవుడితోటి మమేకం అయిపోండి, దేవుడితోటి ఏకమైపోండి. ఆ పాపపు ఆలోచన తొలగిపోతుంది. ఈరోజు పాపపు ఆలోచన తొలగిపోయింది, మళ్ళీ ఇంకో రోజు వచ్చింది, ఆ రోజు తొలగిపోయింది, అలాగే జీవితకాలం తొలగిపోయింది, పరలోకం వెళ్ళిపోతాం. హల్లెలూయా. పాపపు ఆలోచన మీరు ఇప్పుడు పాపం చేసేవాళ్ళందరూ దుర్మార్గులు అంటలేదు నేను. వాళ్ళ ఆలోచన స్వాధీనంలో లేదు, వాళ్ళకి వాళ్ళ శరీరం వాళ్ళ స్వాధీనంలో లేదు, కానీ మనకు స్వాధీనంలో ఉండాలి. పాపం చేసేవాళ్ళని నేను దూషించడం లేదు, తాగుబోతుల వాళ్ళని నేను దూషించడం లేదు, ఎవరిని దూషించడం లేదు. ఎందుకంటే వారు బలహీనులు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఖచ్చితంగా జయించగలరు. హల్లెలూయా. మనం ఎవరిని విమర్శించి ఎవరిని దూషించక్కర్లేదు. ఎవరు గొప్పలు లేరు, ఎవరు గొప్పలు లేరు, ఎవరు నీతిమంతులు లేరు. కానీ పర్వాలేదు అంటాం కుదరదు.
ఖచ్చితంగా నీతిమంతులుగా మారవలసిందే. మారాలి కదా. ఓకే, నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాను నమ్ముకొనుడి. మన కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా నీతి ఉండాలి దాంట్లో. చెప్పండి, నీతి. అన్యాయపార్జితాలు ఉండకూడదండి. అందుకే హేబేల్ అర్పణ ఒప్పుకున్నాడు, కయీన్ అర్పణ ఒప్పుకోలేదండి. చాలామంది పాస్టర్ల సంఘాల్లో మీరు దశంభాగం ఇచ్చారా, ఇంకా ఇవ్వలేదా, కానుక ఇచ్చారా, ఇంకా ఇవ్వలేదా, అలా చెప్పకూడదండి. మీరు నీతిగా ఇచ్చారా, అవినీతిగా ఇచ్చారా అని అడగాలి. దేవుని స్తోత్రం. ఒకరోజు ఒక అతను నా దగ్గరికి 10,000 కానుక తెచ్చాడు. తీసుకొని అన్నాను. ఏమన్నాడు? వెళ్ళిపో తీసుకొని. ఏంటి చెప్పండి అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఇది? మీకల్లా తెలుసు. తెలుసు, నీకే సంపాదన లేదు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావో నాకు తెలుసు. అదేనండి, ప్యాకెట్లో వచ్చినాయి అన్నాడు. మరి అందుకే ఎవడో ఏడుస్తున్నాడు ప్యాకెట్లో, ఈ 10,000 పెట్టుకొచ్చావు, ఎవరికాయ అది కావాలి పట్టుకెళ్ళి. మీరు తీసుకోకపోతే ఇంకా బోర్డు పాస్టర్లు ఉన్నాను, ఇచ్చేయి. ఇంకో మాట అన్నాడు, మీకు తెలియకుండా సంచులు వేసేస్తా అన్నాడు. అప్పుడు నీకే పాపం, నాకు పాపం ఉంటుంది. ఇంకోటి, ఆ 10,000 దేవుడి కార్యానికి ఉపయోగపడదు, అది కూడా అక్కడ పోద్దని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతియుక్తమైన పనులు, నీతి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి వీలు లేదు. నీతియుక్తమైన బలులు. దేవుణ్ణి నమ్ముకోండి. దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎప్పుడూ సిగ్గుపడరు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోండి, మనుషులు నమ్ముకోకండి. మీరు ఇలాగ జీవింతే మీకు కరువు రాదండి, మీరు అప్పులు చేయరండి, మీకు అనారోగ్యాలు కూడా స్వస్థ వస్తుందండి, ఆయుష్కాలం పెరుగుతుందండి. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకోకే జీవితాలు నాశనం అయిపోయినాయి, చాలా నాశనం అయిపోయినాయి. మన పాస్టర్ గారు కలిశారు నాకు. వాళ్ళ అబ్బాయికి ఏదో ఒంట్లో బాగోలేదన్నాడు. సరే నేను కూడా ఏదో సాయం చేశాను. ఏం చేస్తున్నావు అన్నాను. 4 వస్తారండి సంఘానికి అన్నాడు. మరి ఎలాగ బతుకుతున్నావు అన్న. పని చేసుకుంటున్నాను. ఆదివారం ఆరాధన చేసుకుని వాక్యం చెప్తానండి, సోమవారం నుంచి శనివారం దాకా పనిలోకి వెళ్ళిపోతానండి. పనిలోకి తప్పంటారా? మీరు ఏమైనా అంటారేమో మరి, ఒకవేళ దేవుడు పిలుపులేదు అంటారేమో. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడానండి యథార్థత దేవుడికి చాలా ఇష్టం. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిపైన నియమించదును. హల్లెలూయా. వింటున్నారా? తప్పేం కాదండి. మనం దేవుడికి ఇష్టమైన జీవితంలో ఉండాలండి. దేవుణ్ణి నమ్ముకున్నాడు, అతనికి పని దొరుకుతూ ఉంది, సంఘాన్ని నడుపుకుంటున్నాడు. తర్వాత మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. ఇప్పుడు కొంతమంది అంటారు, అన్యాయం అయిపోయిందమ్మా నా జీవితం, మాకెవరు మేలు చేయలేదమ్మా అన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అమ్మ మేలు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి? మేలు. మరి కీడు చేసేవారు ఎవరు ఉన్నారు? అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు కీడు చేసేవారు చాలామంది ఉన్నారు. కీడు చేస్తారు. వింటున్నారా? చంపేస్తారు, వారిని చంపేస్తారు. వింటున్నారా? వారిని ఆరాధించే వారిని వారు చంపేస్తారు. అర్థమైందా? ఒకరోజు అతను కర్ణాటకలో మా పొలానికి సరిగ్గా పంట రావట్లేదంటే ఒక చోటుకి వెళ్తే అతను మీకు కొన్ని మార్గాలు చెప్తాడు అన్నారు. అక్కడికి వెళ్ళాను కారు వేసుకుని. వెళ్తే పెద్ద గుహలాగా ఉంది, లోపల కూర్చుని ఉన్నాడు. నాకు లోపలికి వెళ్ళేటప్పుడే గుండెలు డమడమ్మ కొట్టేసుకుంటున్నాయి. ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు ఎత్తున్నాను. అప్పుడు తర్వాత లోపలికి వెళ్ళాక నేను ఒక పల్లె ఒకటి ఇస్తానంటే, తర్వాత మీ పొలం ఎవరు పల్లె ఎత్తారో నాయన నువ్వు అని బయటకు వచ్చేస్తాం మేము. చంపేస్తాడంటే ఎవరినో, దానికి ఒక 50,000 అవుద్ది అన్నాడు. ఊరి బాబు వీడేవాడు నాయన. మరి ఈ దేవత పల్లెలు కోరుతుంది. అవునండి, ఈ దేవతకి పల్లె అర్పించి ఆ రక్తం మీకు ఇస్తే పొలం మీద రక్తం చిందినారంటే పొలం తెగ పంటద్దు అన్నాడు. బాబు ఆ రక్తంతో పొలం ఏంటారు నాయన. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి చూసారా.
ఒకసారి భద్రాచలం దగ్గర ఒక చోట నరసింహరావు గారు పాస్టర్ గారు నేను ఒక చోట పడుకున్నాం. నాకేం సరిగ్గా నిద్రాడతలేదు. లేచిన తర్వాత అన్నాడు, మీకు నిద్రాడతలేదు, పడతలేదు. ఒకప్పుడు ఇక్కడ మనుషులు బలిచ్చేవారండి, అది స్థలం బలిపీఠం కట్టించాడు దేవుడు. హల్లెలూయా. ఆ చేను కోసే ముందట పిల్లలను చంపి, బైబిల్లో కూడా ఉంది, పిల్లలను చంపి ఆ రక్తం చేను మీద చిమ్మి అప్పుడు కోస్తే పంట బాగా పండుతుందట. ఓకే, ఇందాక చెప్పాను రాజమండ్రిలో, కొత్తపల్లి, ఇక్కడ చెప్తున్నాను. వీళ్ళు నమ్ముకున్న దేవతలు, దేవుళ్ళు వాళ్ళని చంపేస్తాయి. మనం నమ్ముకున్న దేవుడు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మన దేవుడు మన కొరకు చనిపోయాడు. వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. ఈయనెవరు? మేలు చేసే దేవుడు. హల్లెలూయా. మన కొరకు చనిపోయిన దేవుడు ఎవరు? అదే అడిగారంట చాలామంది. రాత్రి ఒక మంచి దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. బ్రహ్మ నొసట్లో నుంచి బ్రాహ్మలు, ముఖంలో నుంచి బ్రాహ్మలు, కడుపులో నుంచి కాముట్లు, చేతుల్లో నుంచి క్షత్రియులు, నడులోంచి ఎవరు, కాళ్ళలోంచి శూద్రులు పుట్టారట అని చెప్పారట. చెప్తే అప్పుడు పాస్టర్ గారు అడిగారట, మరి అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారంటే వాళ్ళు ఏం చెప్పలేదంట. అప్పుడు ఈయన వాళ్ళ చంకలోంచి పుట్టారా అని అడిగాడంట. మరి వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? అంచేత ఇవన్నీ కూడా ఆయన అనేది ఏంటంటే, రాత్రి మనం విమర్శించడం కాదు, కానీ కరెక్ట్గా నిలబడితే అవేవి యథార్థం కాదని చంటి పిల్లోడికి అర్థమైపోతుంది. యేసుక్రీస్తు యథార్థవంతుడని చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. గట్టిగా. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు చనిపోయాడు. అంచేత మీరు ఏం చేయాలి? ఎవరంటే మేలు చేసేవారు అని ఎవరైనా అన్వేషిస్తున్నప్పుడు మీరు చెప్పాలి సువార్త. మేలు చేయటానికి మనకి ఈ లోకానికి పరలోకం నుంచి వచ్చాడు యేసుక్రీస్తు అని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ ఒక మాట చెప్తే ముగించేస్తాను. యేసుక్రీస్తు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? మరి ఇంకేంటి మీ సమస్య? అసలు మీ సమస్య ఏంటి చెప్పండి? మేలు చేసే దేవుడు మనతో ఉండగా మనకు ఆవేదన ఎందుకు, మనకు ఆందోళన ఎందుకు? మనం చేసుకున్న పనులే. హల్లెలూయా. మనం చేసుకున్న పనులే మనల్ని ఆవేదనలో, కష్టాల్లో, శ్రమల్లో పడేసినాయి. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, దేవుడి మీద ఆధారపడదాం. అలాగే వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, బంగారాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. నేను కూడా చాలామందిని చూశాను. కానీ మన దగ్గర అవేమీ లేకపోయినా మన హృదయములో ఉన్న సంతోషం వారి హృదయంలో ఉండదు. హల్లెలూయా. చూసారా, యేసు ప్రభు మన హృదయంలో సంతోషాన్ని కలగజేస్తాడు. ఈ సంతోషానికి కారణం ఏంటో తెలుసా? సమాధానకర్త. ఎవరి హృదయం సంతోషంగా ఉంటుందో తెలుసా? దేవుడితో సమాధానం ఉన్నవారి హృదయం సంతోషంగా ఉంటుంది. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? మనల్ని దేవుడితో సమాధానపరిచాడు రక్తం ద్వారా. సంతోషం ఎవరికి ఉండదో తెలుసా? దేవుడితో సమాధానం లేని వాళ్ళకి సంతోషం ఉండదు. దేవుడితో సమాధానం వచ్చేసిన వారు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. దేవుడితో మనకు సమాధానం రావటం కోసం దేవుడు ఏం చేశాడమ్మా? సిలువలో రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు దేవుడితో సమాధానం వచ్చేసింది. లాస్ట్లో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. మీరందరూ వెళ్ళి చేయాల్సిన పని అది. భోంచేసి పడుకోండి, పడుకుని తీయకండి, పడుకుని చాటింగులు, చీటింగులు చేయకండి, పడుకొని చెడు ఆలోచనలు చేయకండి. ఎలా పడుకోవాలి? నెమ్మదిగా నెమ్మదిగా పడుకొని తర్వాత ఏం చేయాలి? పిల్ల? నిద్రపోవలను. గురక పట్టేవారు గురక పట్టండి. గురక పడుతుంటే మనం ఏం చేయడానికి ఏం లేదు. అంత బాగా నిద్రపోయే వ్యక్తులు లెక్క కొట్టకూడదు. చాలామంది గురకట్టి వాళ్ళు లేపుతారు.
మెలకు వస్తుంది. కానీ నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే గురకట్టి వాడిని లేపినందువల్ల నీకు చాలా ప్రాబ్లం. కారణం ఏంటంటే లేపి మళ్ళీ నిద్రైనప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ సౌండ్ పెరుగుతుంది, మళ్ళీ లేపితే ఇంకా సౌండ్ పెరుగుతుంది, మళ్ళీ లేపితే నువ్వు ఆ గదిలోంచి పారిపోయే పరిస్థితి వస్తుంది. పట్టి వాడిని పట్టినే హాయిగా దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ నిజం చెప్తున్నాను, గురకట్టే వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ప్రాణం పోద్ది, ఒకసారి ఊపిరి ఆగిపోద్ది. ఇట్స్ ఎ డిసీజ్. గురక అనేది అనారోగ్యం, అంటే ఊపిరి సరిగ్గా అందట్లేదు లోపల వాళ్ళకి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను సరదాగా అన్నాను కానీ గురక చాలా ప్రమాదం కదా. ఓకే, ఇప్పుడు నేను రాజమండ్రిలో అడిగాను, కొత్తపల్లి అడిగాను, మిమ్మల్ని కూడా అడగాలి కదా. నేను ఎప్పుడూ నెమ్మదిగా పండుకొని నిద్రపోతానండి, ఏ విధమైన ఆలోచన నాకు ఉండవండి. నేను పడుకున్న వెంటనే నాకు నిద్ర పడద్దండి, ప్రశాంతంగా పడుకుంటాను అన్నవారు కుడి చేయి చూపించండి. నీకేం జబ్బు, నిద్రటదా? ఏ రాజు నా కొరకు వస్తున్నాడో. ఒక అమ్మాయి నీలాగే ఎదురు చూసిందంట, మా అబ్బాయి కలెక్టర్ అన్నారంట. ఇంకేముంది, కలెక్టర్ గారు పెళ్లి చేసిందో కంగారు వచ్చేసి మొత్తం అన్ని అరేంజ్ చేసేసారు, స్వీట్లు గీట్లు అంతా. ఇది జరిగిందే. అన్నీ వచ్చేసారు, కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చేటప్పటికి అందరం, ఇది జరిగేప్పుడు 20 ఏళ్ళు అయింది, అంతా రెడీగా ఉన్నారు. అందరికి అనుమానం వచ్చింది, అదే కలెక్టర్ గారు ఏంటి ఆయన కూడా బండి రోతుంటాడు, పెద్ద కారు ఉంటుంది, జీప్ ఉంటుంది, వీడేంటి ఇలా వచ్చేసి లోపల కూర్చుంటున్నాడు ఏంటి కలెక్టర్ గారు. అప్పుడు నెమ్మదిగా వెళ్ళి సంబంధం చెడిపోద్దేమో అని, ఏమండి మరి మీ అబ్బాయి కలెక్టర్ గారు అని అడగండి అన్నారండి. వెళ్ళి ఏమండి మీరు కలెక్టర్ గారు, అవును ఎలక్ట్రికల్ బిల్లు కలెక్టర్ అన్నాడంట. బిల్లు కలెక్టర్ అంట. ఇలా జరుగుతుంది, జాగ్రత్త, ఎక్కువ ఊహలొద్దు, అర్థమైందా? నేను బిల్లు కలెక్టర్, నా పేరు కలెక్టరే. మరి అదేంటంటే బిల్లు అనేది చెప్పలేదు, అంతే మీకు వచ్చిందా. ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీరు నెమ్మదిగా, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అనారోగ్యాల గురించి మాట్లాడతలేదు, ఇంజనీర్ గారికి అర్థమైందో లేదు. అనారోగ్యంతో నిద్రపట్టపోయేది కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో నిద్రపట్టపోయేది కాదు, విపరీతమైన ఆలోచనలతో నిద్ర పట్టకపోవటం దేవుని పిల్లలకి ప్రమాదం. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు, మీ ఆలోచనలంతా నా మీదేసేయండి. కాబట్టి అనారోగ్యంతో నిద్ర పట్టకపోవటం గురించి మాట్లాడతలేదు. నేను ప్రశాంతంగా ఉన్నాను, నా హృదయంలో ఏ ఆలోచన లేదు, నాకు అన్నీ దేవుడే నెరవేరుస్తాడు అన్నవారు వెంటనే నిద్రపోతారు. హల్లెలూయా. మరి దావీదు రాజు అయి ఉంటే అన్ని లక్షల మంది మీద పడుకున్న వెంటనే ఏం చేస్తాడంట, నిద్రపోతాడు. ఏం చేత? భారం ఎవరిది? భారం దేవుడిది. దేవుడి మీద భారం వేసినప్పుడు ఎందుకు నిద్ర రాదు కదండి. నిద్ర పట్టకపోవటం కూడా అనారోగ్యం అండి. నిద్రపో, ఆయన మీ గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన పైన వేసేయండి. హల్లెలూయా. లాస్ట్ మాట, నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. నేను ఒంటరిగా ఉన్నా నాకు భయం లేదు, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే మన కూడా ఎంతమంది ఉన్నట్టు చెప్పండి? లెక్కింపలేనంతమంది మనతో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. దేవుడు మన కూడా ఉంటే మనల్ని ఎవరు జయించగలరు, ఎవరేం చేయగలరు కదా. నీ దుడ్డుకర్ర దండము నాకు తోడుగా ఉన్నది, ఏమీ భయం లేదండి. ఈరోజు ఫైనల్గా చెప్తున్నాను, మీరు దేవుడి మీద పూర్తిగా ఆధారపడండి. ఒక్క మాట చెప్తున్నాను, పాపం చెయ్యకండి. హల్లెలూయా. ఇది ఎవరి ఆజ్ఞ అండి? ఒక్కసారి మీరు ఆ పాపం అనేది మానేస్తే చాలా అద్భుతంగా ఉంటాయి జీవితాలు, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరము మీ మీద ఆనుకొని అలాగున యథార్థంగా జీవిస్తూ పరిశుద్ధులమై నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఆగస్టు 15, 16, 17
ఉపవాస ప్రార్థనలు అందరూ బలంగా ప్రార్థించండి. ఆగస్టు 5 పాస్టల్ మీటింగ్ ప్రార్థించండి. పాస్టల్ మీటింగ్ మీకు సంబంధం లేదు, ప్రార్థన చేయండి. ఆగస్టు 15, 16, 17 ఉపవాస ప్రార్థనలు బాగా ప్రార్థన చేయండి. మంచిది. తొందరగా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువా. నా హితులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. జగతికి రూపములేనప్పుడు నన్ను సృజించెను, పిండముగా నేనున్నప్పుడు నన్ను ఏర్పరచెను. జగతికి రూపములేనప్పుడు నన్ను సృజించెను, పిండముగా నేనున్నప్పుడు నన్ను ఏర్పరచెను. చెయ్యి పట్టి నడిపే దేవుడుండగా భయమిక నన్ను చేరదు. తన కంటి పాపాల నన్ను కాయుము, శ్రమయు నన్నేమి చేయదు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా ప్రభువర చేతిలో నేను చెక్కబడి యుంటిని, తన కరముల నీడలో నిలచి స్తోత్రము చేయుదుము. నా ప్రభువర చేతిలో నేను చెక్కబడి యుంటిని, తన కరముల నీడలో నిలచి స్తోత్రము చేయుదును. నేను చేయు స్తుతుల మూలముగా ఒక్క దుర్గమును స్థాపించును. కాయుము మొదలు జీవితాంతము, శంఖనెత్తుకొను ప్రియ ప్రభువే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు. నా హితులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. హల్లెలూయా.
ఆ కానుకల కర్రతో ఎవరైనా పొడిచేస్తామని భయంరా నాకు ఎప్పుడూను. ఆ కర్ర పట్టుకో, ఆ చివర వదిలేసాం అనుకో కంట్లో కూర్చిపోతుంది. అసలు కంగారు ఒకటి నీకు. చక్కని సాక్ష్యం ఒకటి ఉంది. ప్రసన్నమణి గారి మనవరాలు సుప్రియ ముక్కుకి గొంతుకి ఆపరేషన్ చేయాలని తణుకు హాస్పిటల్స్లో అన్నారు. అయితే ప్రార్థించి భీమవరం చూపించక అసలు ఆపరేషన్ అవసరం లేదమ్మని చెప్పారు. మందుల ద్వారా తగ్గిపోద్దని చెప్పారు. ఈ విషయాన్ని సాక్ష్యంగా తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగే షాలెము కూడా 4-5 డాక్టర్ల ఆపరేషన్ ఏమీ లేదు, తగ్గిపోయింది. మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఒక డాక్టర్ తోటి నిర్ణయానికి రావద్దు. నేను చెప్పే సలహా. ఇంకొక ఇద్దరికి చూపించుకోవాల్సిన స్థితి. మనకు ఫీజు పోద్ది, ఫీజే పోయేది. ఒక 500 1000 పోయినా పర్లేదు. ఆపరేషన్ అంటే 40-50 ఏళ్ళు తర్వాత మళ్ళీ వస్తుంది. అది ఓ 2 సంవత్సరాలకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ వస్తుంది. అంచేత చాలా విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటంతా వ్యాపారం చాలా బాధాకరం. అలాగే మరి ప్రేమ్ కుమార్ గారు బావగారు అబ్బాయి 2 సంవత్సరాల కిందట ఒక ఆయన చనిపోయారు. వాళ్ళు ఇంకా బాధలో ఉండగా మళ్ళీ రెండో అబ్బాయి ఈరోజు పొద్దున్న తణుకులో చనిపోయారు. ప్రార్థన చేద్దాం వారి గురించి. ప్రేమ గల తండ్రి ప్రభువా, మరి ఎంతో భయంకరమైన పరిస్థితిలో అబ్బాయి చనిపోయాడు. ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి కార్యాలు పూర్తి చేసుకోవటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమె లేచి నిలబడదాం. మర్చిపోకండి, ఆగస్టు 15, 16, 17 బలంగా జరగాలి. ఆగస్టు 5 పాస్టర్ల మీటింగ్ కూడా బాగా జరిగేటట్టు ప్రార్థించండి. ప్రేమ గల తండ్రి, బిడ్డలు ప్రేమపూర్వకంగా ఇచ్చిన కానుకలు, దశమ భాగములు వాహనానికి, సువార్తకు, మందిర నిర్మాణానికి ఇలాగా వారు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. ఆ కార్యాలు మీ ఆత్మ ద్వారా జరిగించి ముఖ్యముగా స్వేచ్ఛార్పణములు, పరిశుద్ధార్పణములు, నీతిగల బలులు అర్పించేవారిగా దీవించి నడిపించమని, పిల్లలందరినీ తిరిగి క్షేమంగా గృహాలకు నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మనేసు క్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. జాగ్రత్తగా వెళ్ళండి.